కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. లోక్ భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ అగ్రనేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపు జరగలేదు. ఒక్క పరమేశ్వరకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. బెంగళూరులోని లోక్ భవన్ వేదికగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్తో పాటు జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్కిహోలీ, కృష్ణ బైరివాడ, ప్రియాంక ఖర్గే, యుటి ఖాదర్, ఈశ్వర్ ఖాండ్రే, యతీంద్ర సిద్ధరామయ్య, బైరాతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, కర్ణాటక తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. అయితే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరే ముందు తల్లి గౌరమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని, మాజీ సీఎం దేవేగౌడ, అలాగే సిద్ధరామయ్య, యడ్యూరప్ప ఇళ్లకు వెళ్లి కలిశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వారిని ఆహ్వానించారు.